ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్పై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాల మేరకు ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ అధికారులు సిబ్బంది నిర్వహించిన తనిఖీలలో బెట్టింగ్ మరియు సింగిల్ నంబర్ లాటరీకి సంబంధించిన అనుమానాస్పద యాప్లను గుర్తించి పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. సింగిల్ నంబర్ లాటరీకి సంబంధించి 5,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా సిఐ అజయ్ కుమార్, 1 సిఐ నాగరాజు, పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. బెట్టింగ్ యాప్స్పై సింగిల్ నంబర్ లాటరీకి సంబంధించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలో ఒంగోలు తాలూకా పోలీసులు 5 టీములుగా ఏర్పడి ఈ బెట్టింగ్లు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నందున బెట్టింగ్లు వేసే వారి గురించి సమాచారం సేకరించే పని మరియు వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ గుప్తా స్క్వేరు, 60 అడుగుల రోడ్డు, పేర్నమిట్ట, మొంగమూరు రోడ్డు మరియు వివిధ ప్రాంతాల్లో జనసామర్థ్యం ఉండి బెట్టింగ్లు నిర్వహించడానికి అవకాశం ఉన్న ప్రదేశాల్లో మేము సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సోదాల్లో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడిన వాళ్ళు దొరికితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే బెట్టింగ్ రాయిళ్ల గురించిన సమాచారం మా దగ్గర ఉన్నది. వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఇంకోసారి తెలియజేస్తున్నాం.
అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ కె దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ఒంగోలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ లేటెస్ట్గా ఇప్పుడు వచ్చిన ఐపీఎల్ బెట్టింగ్ సీజన్ నడుస్తూ ఉంది. సో ఈ బెట్టింగ్ దీని గురించి ఈ ప్రజల్లో అవగాహన కోసం, ప్లస్ ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో దాన్ని నివారించేదానికి కొన్ని టీమ్స్గా ఫామ్ అవటం జరిగింది. ఒంగోలు నగర పరిధిలో ఈచ్ పరిధి నుంచి తాలూకా 1 టౌన్ 2 టౌన్ ఈ పరిధి నుంచి ఈ రెండు టీములుగా ఫామ్ అయ్యి ఎవరైతే ర్యాండమ్గా ఎక్కువ టీ షాపుల దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళని ర్యాండమ్గా చెక్ చేయడం, ఫోన్ తీసుకోవడం ఎక్కువగా. ఎందుకంటే ఈ ఫోన్లోనే బెట్టింగ్ యాప్స్ రన్ అవుతూ ఉంది. బెట్టింగ్ యాప్స్ ద్వారానే చాలామంది బెట్టింగ్ చేస్తూ ఉన్నారు. కనుక ఈ బెట్టింగ్ యాప్స్ని చూడటం, కొన్ని లేటెస్ట్గా కొన్ని బెట్టింగ్ యాప్స్ కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం అయింది. అలాంటి బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో అలాంటివి కూడా కొన్ని సేకరిస్తూ ఉన్నాము. ఎవరి ఫోన్లో అయితే అలా సస్పెక్టెడ్గా బెట్టింగ్ యాప్స్ ఉన్నా, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్, ఈ వాట్సాప్ గ్రూప్స్లో నుంచి కమ్యూనికేషన్ అవుతూ ఉంది. ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి సపరేట్గా వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఆ గ్రూప్లో కమ్యూనికేట్ అవుతూ ఉంది. అందుకే ర్యాండమ్గా మనం సర్ప్రైజ్గా వచ్చి వాళ్ళ ఫోన్ తీసుకుని మనం చెక్ చేసి ఏమన్నా వాట్సాప్ గ్రూప్స్ ఏమన్నా సస్పెక్టెడ్ బెట్టింగ్ యాప్స్గా ఉన్నా వాళ్ళని విచారించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఈ బెట్టింగ్ యాప్స్లో కానీ దొరికినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి మొత్తం మేము సమాయత్తమై ఉన్నాము. దీంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బెట్టింగ్ని ప్రోత్సహించకుండా ఈ ఐపీఎల్ సీజన్ అయ్యే వరకు, అదేవిధంగా క్రికెట్ బెట్టింగే కాదు, ఈ నెంబరింగ్ గేమ్, మన నెంబరింగ్ గేమ్ కూడా ఈ విధంగా ఎక్కువ జరుగుతూ ఉందని ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న ఒంగోలు 1 టౌన్ పిఎస్ పరిధిలో 8 మందిని ఇదే విధంగా ఫోన్లు చెక్ చేయడం ద్వారా 8 మందిని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇదే పరిస్థితి ప్రతిరోజు ఎక్కడైనా కానీ, ఒంగోలు పరిధిలో ఎక్కడైనా కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో ఎక్కువ శాతం కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. కాబట్టి పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పిల్లల ఫోన్లో కూడా మీరు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, ఈ వాట్సాప్ గ్రూప్స్ కానీ కొంచెం అవేర్నెస్గా మీరు కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండి, అలాంటివి ఏదైనా ఉంటే మీరు కూడా మీ తరపు నుంచి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది ఆన్లైన్లో కాబట్టి ఎవరు మనకు తెలియదులే, మనం చేసేస్తాం, మన ఫోన్లో బెట్టింగ్ వేస్తాము, మన ఫోన్లో చేసుకుంటాం అన్న ఆలోచనలో ఉన్నారు. అది తప్పు. ఖచ్చితంగా మేము కూడా వాట్సాప్ గ్రూప్లో మేము కూడా అన్నోన్ పర్సన్స్గా మేము కూడా యాడ్ అవటం, ఆ వాట్సాప్ గ్రూప్ మీద సర్వేలెన్స్ కూడా జరుగుతూ ఉంది. ఎవరైనా కూడా ఒక్క పర్సన్ చిక్కితే మాత్రం ఎంటైర్ చైన్ మొత్తం లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ బెట్టింగ్ దూరంగా ఉండాలని చెప్పి చూసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక ఏమంటే, ప్రస్తుతం మాకు అందిన సమాచారం మేరకు ఒంగోలు పట్టణంలో బెట్టింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి తెలిసింది. దట్టు ఏంటంటే ఈ ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఐపీఎల్ మ్యాచ్లు మొదలవుతాయి కాబట్టి ఈ బెట్టింగ్ జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎక్కడైతే బెట్టింగ్ జరగడానికి అవకాశం ఉన్నది, ఎవరైతే ఈ బెట్టింగ్ వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రీవియస్ అఫెన్సులు వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా
పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైతే జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పేసి సమాచారం రావడంతో అన్ని ప్లేసుల్ని కూడా, అది ఒంగోలు తాలూకా, ఒంగోలు 1 టౌన్ అండ్ 2 టౌన్ అందరూ కూడా టీములుగా ఏర్పడి అన్ని ప్లేసుల్లోనూ చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన పీవీఆర్ గ్రౌండ్లో ఉన్న ఎవరైతే ఈ స్టూడెంట్స్ అందరూ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవేర్నెస్ చేసి అటు ఎవరైనా ఈ బెట్టింగ్స్ ఆడేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని చెక్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ బెట్టింగ్ అండ్ మనకి ఇంకోటి వచ్చేసి సింగిల్ నెంబర్ లాటరీ, ఈ సింగిల్ నెంబర్ లాటరీ, ఈ బెట్టింగ్ కూడా రెండు కూడా ఎవరు కూడా దీనిలో డబ్బులు గెయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ లాస్ పోయిన వాళ్ళే. వాళ్ళ ఏవైతే బంగారం అమ్ముకుని లేకపోతే ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని అప్పులయ్యి కొంతమంది ఊర్ల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఎవరూ కూడా ఈ బెట్టింగ్స్ జోలికి పోవద్దు. ఇన్ కేసు బెట్టింగ్స్ ఆడుతూ దొరికినట్లయితే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకే మేము ప్రతి ఒక్కరిని, మాకు అనుమానం ఉన్న ప్రతి వ్యక్తుల్ని కూడా ఈ బెట్టింగ్స్ గురించి తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. మా గౌరవ ఎస్పీ గారు అండ్ మా యొక్క డిఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మాకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ బెట్టింగ్స్ ఆడుతూ ఉన్నారేమోనని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా గమనించి వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే వాళ్ళ భర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇటువంటి బెట్టింగ్ ఆడుతూ ఉన్న సమాచారం వచ్చినట్లయితే వాళ్ళని డిస్కరేజ్ చేయండి. అటువంటి సమాచారం మీకు ఏమైనా అందినట్లయితే వెంటనే మా పోలీసులు తెలియజేసినట్లయితే వాళ్ళ సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతాం. ఇటువంటి మన ఒంగోలులో ఎక్కడా కూడా బెట్టింగ్ జరగకుండా చూసుకుంటూ ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.